పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ప్రకాశం చౌక్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ వద్ద జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును వెంటనే పదవి నుండి తొలగించాలి అని నినాదాలతో హోరెత్తించారు. ఈ ధర్నాకు ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, జిల్లా పరిశీలకులు ముదునూరి మురళీ కృష్ణంరాజుతో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. బిఆర్ నాయుడు విషయంలో ఎందుకు మౌనం పాటిస్తా ఉన్నారు? అశ్లీల వీడియోలు, రాసలీలలు అన్నీ కూడా అన్ని ఛానల్లోని, టీవీల్లోని, మాధ్యమాల్లోని ప్రచారం అయినాయి. అలాంటి అపవిత్రమైనటువంటి వ్యక్తిని ఇమీడియట్ గా చైర్మన్ పదవి నుంచి తొలగించి బాధ్యత వహించవలసినటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజున మరి వారిని ఎనకేసుకొచ్చేటువంటి కారణాలతోటి ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇది తప్పు అని ప్రశ్నిస్తున్నామో వారి మీద కేసులు పెట్టి, ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధిస్తున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. అక్రమ కేసులకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భయపడబోరునంటూ శ్రీకాకుళంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. తిరుపతిలో శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న మహిళలపై టీడీపీ మూకలు దాడులు చేయడం, తిరిగి వారిపైనే కేసులు పెట్టడాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. టీడీపీ మూకల దాడిని నిరసిస్తూ శ్రీకాకుళంలోని అంబేద్కర్ సర్కిల్ దగ్గర పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. చంద్రబాబు పెట్టే తప్పుడు కేసులకు తమ పార్టీ భయపడదు అని శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని దారుణంగా దాడులు చేసి వాళ్ళపై అక్రమ కేసులు బనాయించినటువంటి వైనానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఈవేళ నిరసన తెలియజేస్తున్నాయి. అందులో భాగంగా శ్రీకాకుళంలో కూడా వైఎస్ఆర్ పార్టీ జిల్లా అన్ని ముఖ్య నాయకులందరూ కూడా హాజరై మరి నిరసన తెలియజేస్తూ బిఆర్ నాయుడు గారిని వెంటనే తిరుపతి టీటీడీ చైర్మన్గా అనర్హుడిగా ప్రకటించాలని చంద్రబాబు నాయుడిని కోరుతూ మరి ఆయన మద్దతు పలుకుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గుణం ప్రజలందరికీ తెలియజెప్పే విధంగా ఈవేళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలి అంటూ నంద్యాలలో వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. సీఎం చంద్రబాబు ప్రోద్బలంతోనే బిఆర్ నాయుడు రెచ్చిపోతూ ఉన్నాడని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి అమృతరాజ్ ఆధ్వర్యంలో ఈ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ నేతల పాపాలకు భగవంతుడే శిక్ష వేస్తారన్నారు. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడంపై మండిపడ్డారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. బిఆర్ నాయుడుకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలిపితే అట్రాసిటీ కేసులు పెట్టారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అరాచక శక్తుల అసాంఘిక కార్యక్రమాలతో తల్లడిల్లిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బిఆర్ నాయుడు చైర్మన్ అయ్యాక తిరుమల దేవస్థానం ఔన్నత్యం, విశిష్టత పూర్తిగా మంట కలిసిపోయింది అన్నారు ఆయన. తిరుమల తిరుపతి దేవస్థానం అరాచక శక్తుల అసాంఘిక కార్యక్రమాలతో తల్లడిల్లిపోతోంది. బిఆర్ నాయుడు గారు అధ్యక్షుడైన తర్వాత ఆయన అధ్యక్షునిగా నియమింపబడ్డ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఔన్నత్యం, విశిష్టత పూర్తిగా మంటగలిపిపోయాయి. మీరు చేసినటువంటి అసాంఘిక కార్యక్రమం నైతికంగా సరి అయినటువంటి చర్య కాదు అని నిన్న ఆయనకు నిరసన వ్యక్తం చేసేటువంటి కార్యక్రమాలు చేస్తే బిఆర్ నాయుడు పెంచుతున్నటువంటి
ఈ ఆకురౌడీలంతా కూడా మహిళల పట్ల అత్యంత దారుణంగా, ఎంతో అసభ్యంగా, మా నాయుడు కంటే ఇంకా మేము నీచంగా వ్యవహరిస్తాం రోడ్ల మీదనేనని దుర్భాషలాడుతూ మహిళలని చూడకుండా వాళ్ళ పెదాలను రక్కేటువంటి కార్యక్రమం చేసి శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి 13 మంది మీద తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసుల్ని బనాయించటం